మంచిని బోధించే తెలిసి మెలుగవలను తెలివితోడ. All religions teach good things. We have to conduct ourselves with intelligence. మతులు మంచివైన మతమేది చెడ్డది. If our minds are good, which religion is bad? వినుడు భారతీయ వీరసుతుడా. O valiant son of Bharat, listen to this. నీతి నిజాయితీ, ధర్మము దానము, సత్యము సాంప్రదాయము, సహనము అహింస అన్ని మతముల యొక్క ప్రధానమైన ప్రమాణములు. The standard and the main principles of all religions are the morality, the integrity, charity, righteousness, truth, tradition, forbearance and non-violence. అన్ని మతములు కూడాను అంగీకరించినటువంటివి ఈ యొక్క సమన్వయమైనటువంటి సత్య స్వరూపములు. These principles of truth are accepted by all religions. ప్రాచీన కాలము నుండి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి మతములు అభివృద్ధిగాంచి భిన్నత్వమును ఆశించి ఏకత్వమును విస్మరించి మానవత్వమును కోల్పోతూ వస్తున్నారు ఈ యొక్క కాలమునందు. Religions in ancient times have forgotten this main principle of unity and always maintained this diversity, with the result the human value is totally gone. మానవ జీవితమునందు ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వము గుర్తించుకోవటం అత్యవసరం. In human life, it's most essential to realize the spirit of oneness in this divinity. క్రీస్తు శకమునకు పూర్వము 350 సంవత్సరములకు పూర్వము యూదు అనే దేశమునందు యూదులు జీవించేటువంటి వారు. 350 BC before Christ, Jews lived. అయితే ఈ యూదులు యందే ముస్లిం మతము, క్రిస్టియన్ మతము ప్రారంభమైంది. However, among Jews there were religions such as Islam and Christianity. ఈ యూదుల యొక్క దేశమునందు పుట్టినటువంటి వారందరికీ యూదులు అని పేరు. People of that land, they are all Jews. ఇస్లాములకు క్రైస్తవులకు పుట్టిన ఇల్లు ఈ యూదు దేశము. That land is the birthplace of both the religions, Islam and Christianity. ఈ దేశమునందు హిబ్రూ అనేటువంటి భాష చాలా ప్రాముఖ్యమైనటువంటిది. The language, Hebrew language, was very prominent. Hebrew, very prominent. ఈ హిబ్రూ అనేటువంటి భాష సంస్కృతమునకు ఇంచుమించు సమీపంగా ఉండేటువంటిది. This Hebrew language more or less equal to our Sanskrit. ఈ భాషతో అనేక విధములైనటువంటి మానవ జీవితం యొక్క ఆదర్శాలను ప్రబోధిస్తూ వచ్చింది. Many of the ideals to the entire humanity are contained in the language Hebrew. ఆనాటి ప్రజలు ఆస్తిక హృదయులై పవిత్ర భావముతో దైవత్వాన్ని విస్మరించక తమ యొక్క జీవితమును దైవం యొక్క సన్నిధికి పంపేటువంటి మార్గమును ప్రయాణం సరుపుతూ వచ్చారు. In those days, all believers of God entertained sacred thought with their mind fully concentrated on God. వారికి మరొక దైవం లేదు. They have no other thought. లూమ్, బెల్, స్టేజ్ అనేటువంటి రూపాలను నిర్మించుకొని వీరే దైవంగా పూజిస్తూ వచ్చారు. They made forms, low, bell, and started worshipping those images. ఈ విధముగా వారు దేవతలను తామే కల్పించుకొని ఆ దేవతల పైన ఒక నిశ్చలమైనటువంటి యొక్క మనసుతో తమ జీవితమును ఆనందంగా గడుపుతూ వచ్చారు. These deities are of their own imagination. They worshipped with their heart and soul and spent their life. ఆ మతములో
పురుషస్వరూపుడైనటువంటి అన్ని మతములకు శ్రేష్ఠుడైనటువంటి ఇబ్రహీము అనేటువంటి వాడు ఒకడు ఉండేవాడు. Ibrahim. There's one God, masculine, by name Ibrahim. అతని యొక్క సంతతి వాడే ఈ యొక్క యోసెఫ్. Joseph, నాట్ జోసెఫ్, యోసెఫ్. Joseph belongs to that progeny. కానీ ఆనాటి యోసెఫ్ అనేటువంటి యొక్క పేరే ఈనాడు జోసెఫ్ పనిగా మారిపోయింది. Joseph then is Joseph now. వీరు కేవలము కర్ర పని వృత్తుల చేత తమ జీవితమును గడుపుతూ వచ్చేటువంటి వాడు. They were carpenters in those times and carried out living. అదే గ్రామమునందు మరియా అనే ఒక కన్య ఉండేటువంటి. There at that place there's one lady by name Maria. ఈ మరియానే ఈనాడు మేరీ అని పేరైపోయింది. That Maria today is called Mary. యోసెఫ్కు జోసెఫ్, మరియాకు మేరీ అనేటువంటి పేరు మార్పు చెందుతూ వచ్చింది. Joseph is now Joseph, Maria then now Mary. వీరిరువురు కూడాను భగవంతుని యొక్క పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వారు. They had absolute faith in God. వారి యొక్క కులగురువైనటువంటి యొక్క ఇబ్రహీం అనేటువంటి యొక్క తత్వము కొంత విచారణ చేస్తూ దైవము ఈ సృష్టిని ఏ విధంగా చేస్తూ వచ్చాడు అని విచారణ జరుపుతూ వచ్చారు. They concentrated on their family deity, Ibrahim, and contemplated on the secrets of creation. ఈ క్రీస్తు మతం అనేటువంటిది 2000 సంవత్సరములప్పుడు పుట్టినటువంటిది కాదు. దానికి పూర్వమే 350 సంవత్సరముల ముందే ఈ క్రీస్తు మతం పుట్టింది. Christianity is not just 2000 years in its origin. It was there even before Christ, 350 years. అందులో భగవంతుని యొక్క తత్వము అతి సులభంగా ప్రబోధిస్తూ వచ్చింది. There the divinity is explained very clearly. భగవంతుడు 6 దినముల లోపలనే ఈ సృష్టిని అంతా కూడాను ఏర్పరిచాడు అని వారి యొక్క విశ్వాసం. Their faith is that God created the whole world in 6 days' time. మొదటి దినము First day. ప్రకాశాన్ని సృష్టించాడు. First day the brilliance light is created. రెండవ దినము గాలి మేఘములను సృష్టించాడు. Second day the wind and the cloud. మూడవ దినము సూర్యుడు చంద్రుడు నక్షత్రాన్ని సృష్టించాడు. Third day sun, moon and stars are created. నాలుగవ దినము భూమిని సముద్రాన్ని సృష్టించాడు. Fourth day earth and ocean are created. ఐదవ దినము చేపలను పక్షులను సృష్టించాడు. Fifth day the fish and birds are created. ఆరవ దినము పశువులు అనగా మృగములను మనుషులను సృష్టించాడు. Sixth day the animals and humans are created. ఇవియే ఈ యొక్క మానవ సృష్టి యందున్నటువంటి ప్రధానమైనటువంటి జీవులు. They are the main creatures in this world. ఆ తరువాత సద్భృత అనేటువంటి ఒక పదముతో ఒక భగవంతుడు విశ్రాంతి తీసుకుంటూ వచ్చాడన్నమాట. God took rest in the name of Sabruta, the 7th day. దానిని సండే అని చెప్పారు. That's called Sunday. ఆ సండేలో భగవంతుని ప్రార్థించవలసినటువంటి యొక్క స్థుతి అనగా సుదినము అని నిర్ణయిస్తూ వచ్చారు. Sunday is the good day when they pray to God. కనుకనే క్రైస్తవులందరూ కూడాను సండే ఈ యొక్క చర్చకు వెళ్ళి భగవంతుని ప్రార్థించడం జరుగుతూ వచ్చింది. So Christians attend churches on Sunday, the Sabbath day, and offer prayers. క్రమక్రమేణ భగవత్ యొక్క సంకల్పం చేతను ప్రభావం చేతను దివ్యమైనటువంటి శక్తి చేతను ఈ యొక్క యోసెఫ్ అండ్ మరియా ఇరువురికి ఒక కుమారుడు కలిగాడు. As times passed by, God willed that way that Joseph and Maria gave birth to a child. అతనికి పేరే యేసు అన్నారు. The name of the child is Yesu. యేసు ఈ పదమునకు అర్థం ఏమిటి? What's the main meaning of this Yesu? ఏ అనగా ఒక్కటి, Ye means one. సు అనగా పవిత్రము. Su means say that which is పవిత్రము sacred. ఒక్కటే ఈ జగత్తునందు.
It's the sanctity which is one. అతను ఒక్కడే దైవము అనేటువంటి రీతిగా యూదులు విశ్వసిస్తూ వచ్చారు. Jews had full faith on this. God is only one who is sacred. కానీ క్రమక్రమేణా యేసు యొక్క ప్రభావము దినదినములకు పెరుగుట చేత అనేక మందికి అనేక ఆపోహలు ప్రారంభమైనాయి. As the name of Jesus is spreading far and wide, there were doubts at that moment. లేత వయస్సు నుండి తండ్రి మరణించడం చేత తల్లికి తగినటువంటి సహాయం చేయాలని మాతృదేవో భవ పితృదేవో భవ అనేటువంటి అంశమును లక్ష్యమునందు ఉంచుకొని ప్రబోధన సలుపుతూ వచ్చాడు. At the tender age, as he lost his father, only to help his mother, in full acknowledgement of the statement that mother is God and father is God, he started serving her. వారి సేవలు మనకు చాలా ఆదర్శవంతమైనటువంటివి. Service unto the parents is really ideal. ఎందు నిమిత్తమై Why? మన యొక్క బ్లడ్ ఫుడ్ హెడ్ దుడ్డు అంత తల్లిదండ్రుల యొక్క గిఫ్టే. The blood, food and head are the gifts of the parents. కనుక మొట్టమొదట ఈ తల్లిదండ్రులకు మనం కృతజ్ఞత చూపాలి. Therefore, we should express our gratitude to our ఆనాటి parents. యువకులకంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క సుబోధలు సలుపుతూ వచ్చాడు జీసస్. Jesus taught it this way, the good teaching to youngsters, that they have to be grateful to their parents. లేత వయస్సు నుండి 11వ సంవత్సరం లోపల జెరూసలంలో చేరాడు. At the age of 11, he stepped into Jerusalem. ఈ జెరూసలంలో ప్రవేశించేటప్పటికి తల్లి చాలా కంగారు పడిపోయింది. Mother was very much worried at the sight of this. ఆ మందిరములో అనేక విధములైనటువంటి యొక్క హింసలు జరుగుతూ ఉండినాయి. There in the temple, there were many violent acts taking place. హింసలు కూడాను జరుగుతూ వచ్చాయి. Violence was there. ఈ హింసను నివారణ గావించి దైవము సర్వభూతములు యందు ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించే నిమిత్తమై ఆ హింసలను మానిపించుతూ వచ్చాడు. He prevented violence and taught that God dwells in everyone. ఓ ప్రజలారా, O people, మీరు ఉపకారం చేయుటకు వీలు కానప్పటికీ ఊరుకు కూర్చోండి, అంతేకాని అపకారం మాత్రం చేయకూడదు. he said so. O people, if it is not possible to help, keep quiet, never harm anybody. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. This was his message. Help ever, hurt never. ఇది అన్ని మతముల యందు ఉండినటువంటి యొక్క సమానమైనటువంటి సారమే. This is the essence of all సర్వ మతముల religions. యొక్క సమన్వయమే. It is the integration of all religions. ఈ ప్రబోధలు ప్రజల యందు చాటుతూ వచ్చాడు యేసు. This teaching is meant for the entire humanity. తదుపరి రోగిష్ఠులకు ఆరోగ్యం అందిస్తూ వచ్చాడు. He also gave relief to those who are sick and diseased. అన్నపానాల చేత బాధపడేటువంటి వారికి ఏదో ఒక విధమైన ఆహారం అందిస్తూ వచ్చాడు. He supplied food to those who are hungry. ఈ విధమైనటువంటి సహాయం చూస్తూ కొంతమంది ఇతను దైవం యొక్క బిడ్డ, సన్ ఆఫ్ గాడ్ అని చెప్తూ వచ్చారు. Watching all these good deeds, some called him the Son of God. కానీ ఈ పేరు క్రమక్రమేణా అది సన్ ఆఫ్ గాడ్ గా మారి